ఐడిడి ఐడిడి అంటే వచ్చేసి ఇంటలెక్చువల్ అండ్ డెవలప్మెంట్ డిజబిలిటీ. సో స్పెషల్ ఎడ్యుకేషన్లో మనం నేర్చుకున్నటువంటి కోర్స్ వచ్చేసి ఐడిడి. అసలు మరి ఐడిడి అంటే ఏంటి? సో హియర్ ఇంపైర్మెంట్ ఉంటుంది, విజువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది, ఐడిడి ఉంటుంది. సో ఈ మూడు కోర్సులలో మనం వచ్చేసి ఐడిడి కోర్స్ తీసుకుంటే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడిడి అంటే ఐ అంటే ఇంటలెక్చువల్, డి అంటే డెవలప్మెంట్, డి అంటే డిజబిలిటీ. సరే మరి ఈ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిజబిలిటీ అంటే ఏమిటి అంటే మనిషి యొక్క మేధస్సు అభివృద్ధిలో వచ్చేటువంటి లోపాన్ని మనం ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిజబిలిటీగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి మనిషి యొక్క మేధస్సు అభివృద్ధి అనేది ఒక స్థాయి ఉంటుంది. ఈ స్థాయికి తగ్గినట్లయితే, ఆ స్థాయికి కింద ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ ఐడిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ అంటే మనిషి యొక్క మేధస్సు అభివృద్ధి సాధారణ స్థాయికి భిన్నంగా ఉన్నట్లయితే, సాధారణ స్థాయికి భిన్నంగా ఉన్నట్లయితే మనం ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ అనేది అనేక రకాలుగా ఉంటుంది. సో దానికి ఉదాహరణ వస్తున్నట్లయితే మేధస్సు లోపం, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, సెరెబ్రల్ పాల్సీ. సో మనిషి యొక్క మేధస్సు అభివృద్ధి స్థాయి భిన్నంగా ఉన్నట్లయితే దానికి మనం ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ చెప్పడం జరుగుతుంది. మరి ఆ లోపాలు ఏంటి చూసుకున్నట్లయితే, ఒకటి మేధస్సు లోపం, దీన్నే ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆటిజం, నెక్స్ట్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్, నెక్స్ట్ వచ్చేసి సెరెబ్రల్ పాల్సీ. సో ఈ 4 లోపాలు కూడా మనకు ఇంటలెక్చువల్ డిసబిలిటీలో కనిపించడం జరుగుతుంది. మరి మేధస్సు లోపం అంటే ఏంటి? మేధస్సు లోపం, ఈ మేధస్సు లోపాన్ని మనం ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటాం. మరి ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటే ఏంటి అంటే ప్రతి వ్యక్తి కూడా ఎంతో కొంత తెలివి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎక్కువ తెలివి ఉందని వెళ్తే మరొక వ్యక్తికి తక్కువ తెలివి ఉందని తెలుసు. సో మరి ఎక్కువ తెలివి ఉన్నవాడు తక్కువ తెలివి ఉన్నాడు మనం ఏమంటామంటే వీళ్ళకి ఐక్యూ పవర్ బాగుంది అని చెప్తాము. మరి కొందరికి ఐక్యూ పవర్ తక్కువ ఉందని చెప్పారు. సో ఈ ఐక్యూ పవర్ ఎక్కువ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులను మనం ఇక్కడ మేధస్సు లోపంగా చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి వ్యక్తి కూడా ఐక్యూ పవర్ అనేది 70% కంటే ఎక్కువగా ఉండాలి. ఈ 70% కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం మేధస్సు లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ 70% అనేది మధ్యస్థాయి ఐక్యూ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యస్థాయి ఐక్యూ స్థాయి మనం ఇక్కడ 70% తీసుకున్నట్లయితే, ఈ 70% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అతను ఆరోగ్యవంతంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 70% కంటే ఎవరికైతే ఐక్యూ పవర్ అనేది తక్కువగా ఉంటుందో దాన్ని ఇక్కడ మనం మేధస్సు లోపం, దాన్ని మనం ఇంటలెక్చువల్ డిసబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఐక్యూ పవర్లు ఏంటి అంటే వాడు ఆలోచించే విధానంలో కావచ్చు, వారు రోజు వారు చేసుకునే నిర్ణయాలతో కావచ్చు, అంటే ఒక వ్యక్తి అవలంబించే పనులన్నీ కూడా ఈ మేధస్సు కిందికి రావడం జరుగుతుంది. సో ఆ వ్యక్తి చేసేటువంటి పనులన్నింటిలో కూడా మర్చిపోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రేపు నోట్స్ రాసుకురమ్మని చెప్తాం, వాడు రాసుకొస్తే ఓకే, వాడు రాస్తా రాలేదు, అప్పుడు ఏమవుతుంది, దానికి ఐక్యూ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే చేసిన పనిని పదే పదే చేయడం, పదే పదే చేయమని చెప్పడం, ఈ విధంగా చెప్పించుకునేటువంటి ఆలోచనలు అవి వెంటనే మనం మేధస్సు లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ మేధస్సు లోపం అనేది 4 రకాలుగా ఉంటుంది. మేధస్సు లోపం అనేది 4 రకాలుగా ఉంటుంది. అది వచ్చేసి మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. సో మైల్డ్ అంటే తేలికపాటి, మోడరేట్ అంటే మధ్యస్థ, సివియర్ అంటే తీవ్రమైన, ప్రొఫౌండ్ అంటే అతి తీవ్రమైన. సో మన అందరికి తెలుసు. సో మేధస్సు లోపం అనేది 4 రకాలుగా ఉంటుంది. మైల్డ్ అంటే తేలికపాటి అంటే కొద్ది తక్కువ స్థాయిలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ వారి పనులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వస్తే మోడరేట్ అంటే మధ్యస్థం, అంటే ఇతనికి చేసే పనులలో సహాయం అందించాల్సి ఉంటుంది. సివియర్ తీవ్రమైన అంటే వీడు చేసే పనులకు ఇతరుల సహాయం అనేది ఎక్కువగా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫౌండ్, అతి తీవ్రమైన, వీడు మొత్తం కూడా నిహండంపై ఆధారపడాల్సి ఉంటుంది. అంటే వీళ్ళకి ఏ పని చేసుకోవాల్సిన కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ వ్యక్తులు ఏమైతే అంటే రోజువారీ పనులు చేసుకుంటారు. వాడు చదువుకోవడమో లేదా బట్టలు వేసుకోవడమో తినడమో ఏదో ఒక పనులు చేస్తాడు. కానీ ఈ వీళ్ళు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేరంటే వాళ్ళ దగ్గర మేధస్సు లోపం అనేది ఉంటుంది. మనకి బటన్స్ ఏ విధంగా పెట్టుకున్న తెలియదు, ఏ విధంగా తినామో తెలియదు, వాడు ఏం పని చేయాలో మనకి తెలియదు. సో అలాంటి వ్యక్తులతో ఈ 4 రకాలుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 చూసుకున్నట్లయితే కొంతవరకు వాళ్ళు చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. ఈ నెక్స్ట్ సిపిఆర్ కానీ ప్రోఫౌండ్ తీసుకున్నట్లయితే ఈ సిపిఆర్ తీవ్రమైన వైకల్య రూపం ఉన్న వాళ్ళైతే ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రోఫౌండ్ అతి తీవ్రమైన అంటే ఇవి మొత్తానికి వాడి పని వాడు చేసుకోలేరు, మొత్తానికి ఇతరులపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఇక్కడ మేధస్సు లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టిజం. మరి ఈ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డిజబిలిటీ గా ఉన్నటువంటి లోపాల ఉదాహరణ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు సిలబస్ లో ప్రతి దగ్గర ఇంట్రడ్యూస్ కావడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఏం చేస్తున్నాం మనం అంటే ఫస్ట్ ఇవన్నీ ఏంటో తెలుసుకున్నట్లయితే మన సిలబస్ లోకి వెళ్తున్నాం, మనం నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇక్కడ ఆర్టిజం అంటే నాడి అభివృద్ధికి సంబంధిత సమస్యగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిలో నాడీ సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది సమస్యగా ఉన్నట్లయితే ఆ సమస్యని ఇక్కడ మనం ఆర్టిజం గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆర్టిజం ఉన్నటువంటి వ్యక్తులు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆలోచించే విధానంలో గాని వాళ్ళు మాట్లాడడంలో గాని సమస్య ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారి నాడీ వ్యవస్థ అనేది సమస్య ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాడు మాట్లాడడం కానీ ఇతరులతో కలిసి ఉండటం కానీ చూసుకున్నట్లయితే తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సమస్య ఎదుర్కొన్నటువంటి వారు మనం ఇక్కడ ఆర్టిజం పిల్లలుగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ఆర్టిజానికి వచ్చేసి ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గా పిలవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఆర్టిజం. నెక్స్ట్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్. సో ఫస్ట్ వచ్చేసి మేధస్సు లోపం చెప్పుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిజం చెప్పుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్. మరి డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఇది ఒక జెనెటిక్ ఇష్యూ, జన్యు సంబంధించిన సమస్య. సో జెనెటిక్ పరంగా ఏర్పడటం అనేది జరుగుతుంది, జన్యు పరంగా ఏర్పడటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి సమస్యను ఇక్కడ వైకల్యాన్ని డౌన్ సిండ్రోమ్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ డౌన్ సిండ్రోమ్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే క్రోమోజోమ్ల సమస్య, క్రోమోజోమ్ల వైఫల్యంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తిలో 46 జతల క్రోమోజోమ్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి వ్యక్తులలో 21 అదనంగా ఉండడం జరుగుతుంది. ఈ అదనంగా ఉన్నటువంటి వారిని మనం ఇక్కడ డౌన్ సిండ్రోమ్ గా పిలవడం అనేది జరుగుతుంది. అంటే సాధారణ వ్యక్తులు వచ్చేసి 40 జతల క్రోమోజోమ్లు ఉంటాయి, కాబట్టి వీరికి ఎలాంటి సమస్య అనేది ఉండదు. సో ఈ 21 జతల క్రోమోజోమ్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఎవరి పట్ల అయితే ఉంటాయో వారిని మనం ఇక్కడ డౌన్ సిండ్రోమ్ గా పిలవడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళ లక్షణాలు ఏంటి అంటే వీళ్ళ ఐక్యూ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. మరి డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి పిల్లలు ఎట్లుంటారు అంటే వీళ్ళ ఫేస్ అనేది రౌండ్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ కళ్ళు అనేది వంగి ఉంటాయి. వీళ్ళ చేతులు చూసుకున్నట్టయితే చిన్న వేళ్ళు ఉంటాయి, ఒక గీత మాత్రమే ఉంటుంది చేతిలో. నెక్స్ట్ వీళ్ళు మాట్లాడడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమందికి హార్ట్ సమస్య ఉండడం జరుగుతుంది, గుండె సంబంధించినటువంటి సమస్య ఉండడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్ గా డౌన్ సిండ్రోమ్ అనేది మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే జెనెటిక్ సమస్య ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిని ఇక్కడ మనం డౌన్ సిండ్రోమ్ లో పిలవడం జరుగుతుంది. సాధారణ మానవుల్లో 46 క్రోమోజోమ్లు ఉంటాయి. సో ఇది ఓకే. 21 జత క్రోమోజోమ్లు అదనంగా ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఎవరి పట్ల అయితే ఉంటుందో వారి వల్ల ఏదైతే వైకల్యాన్ని మనం డౌన్ సిండ్రోమ్ చెప్పుకోవడం జరుగుతుంది. వీళ్ళ లక్షణాలు చూసుకున్నట్లయితే ఐక్యూ పవర్ తక్కువగా ఉంటుంది, వీళ్ళ ఫేస్ రౌండ్ గా ఉంటుంది, వీళ్ళ కళ్ళు వంగినంగా కనిపించడం జరుగుతుంది, వీళ్ళ చేతి మీద చిన్నగా ఉంటుంది, మధ్యలో ఒక గీత ఉంటుంది, వీళ్ళ మాట్లాడడంలో సమస్య ఏర్పడడం జరుగుతుంది, వీళ్ళ గుండె సంబంధించే సమస్య కొందరిలో కనిపించడం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా ఇది వచ్చేసి డౌన్ సిండ్రోమ్.
సో నెక్స్ట్ వచ్చేసి సెరిబ్రల్ పాలసీ. సెరిబ్రల్ పాలసీ అనేది వైద్యం అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే మెదడులో వచ్చేటువంటి సమస్యల కారణంగా గాయం వల్ల ఏర్పడినటువంటి సమస్యలు కావచ్చు, కండరాల నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు శాశ్వతంగా కరెంట్గా సో మెదడు సమస్య కానీ, గాయం ఏర్పడడం వల్ల కానీ, కండరాల నియంత్రణ కానీ ఇలాంటి సమస్యలు పర్మనెంట్ గా ఏర్పడినట్లయితే అలాంటి వైకల్యాన్ని నిర్వహిస్తే మనం సెరెబ్రల్ పాలసీ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సెరెబ్రల్ పాలసీ వాళ్ళ అయితే ఏమైనా ప్రభావం అవుతుందో ఆ వ్యక్తులు నడవడం కానీ, కూర్చోవడం కానీ, చేతులు కాళ్ళు కదిలించడం కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ సమస్య ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మనకి సెరెబ్రల్ పాలసీ ఉన్నటువంటి వ్యక్తులని లేదా పిల్లల్ని మనం ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ ఇలాంటి థెరపీలను ఉపయోగించి వారికి న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా వచ్చేసి ఇది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిజబిలిటీ లో మనకు ముఖ్యంగా ఈ పదాలు అనేవి కూడా మొత్తం లెసన్ మొత్తం మనం చూసుకున్నట్లయితే రిపీట్ కావడం జరుగుతుంది. అందులో వచ్చేసి మేధస్సు లోపం ఒకటి, ఆటిజం ఒకటి, డౌన్ సిండ్రోమ్ ఒకటి, సెరెబ్రల్ పాలసీ ఒకటి. ఒక మాట ఏమన్నంటే మేధస్సు లోపం అంటే మన ఐక్యూ 70% కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ విధంగా ఏర్పడినటువంటి సమస్యని ఇక్కడ మేధస్సు లోపంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆటిజం అంటే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపేటువంటి దాన్ని మనం ఇక్కడ ఆటిజం అని చెప్పుకోవడం జరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ అంటే ఎవరైతే వ్యక్తులలో 21 క్రోమోజోమ్లు అదనంగా ఉన్నట్లయితే వారిని ఇక్కడ మనం డౌన్ సిండ్రోమ్ డిజబిలిటీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే సాధారణ మానవుల్లో 86 క్రోమోజోమ్లు ఉంటే జాతలు, మరి ఈ 21 జాత క్రోమోజోమ్లు ఎవరి దగ్గర అయితే అదనంగా ఉంటున్నాయో వారిని ఇక్కడ మనం డౌన్ సిండ్రోమ్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సెరెబ్రల్ పాలసీ అంటే మెదడు సమస్య గాని, గాయం వల్ల ఏర్పడినటువంటి సమస్యలు గాని, కండరాల నియంత్రణ గాని ఈ సమస్యలు స్వాస్థ్యంగా పర్మనెంట్ గా ఏర్పడినట్లయితే దాన్ని మనం ఇక్కడ సెరెబ్రల్ పాలసీ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సెరెబ్రల్ పాలసీ వైకల్యం ఉన్న వాళ్ళు చేతులు కదిలించడం కానీ, నడవడం కానీ ఇలాంటి వాటిల్లో సమస్య ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా వచ్చేసి ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ గురించి. సో ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క మేధస్సు అభివృద్ధి స్థాయి భిన్నంగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి, బి అనే వ్యక్తి వైకల్యం గల వ్యక్తి. సో వీరికి ఉన్నటువంటి మేధస్సు గాని, అభివృద్ధి గాని, ఈ బికి ఉన్నటువంటి మేధస్సు అభివృద్ధి గాని భిన్నంగా ఉండడం జరుగుతుంది. సో ఈ భిన్నంగా ఉన్న దాన్ని మనం ఇక్కడ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ చూసుకోవడం అనేది జరుగుతుంది.